మీరు రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పారు. తర్వాత మీరు దాంట్లో మొదటి పాయింట్ రైతు బిడ్డలో మనం అందరం కూడా అవునా కదా, మరి ఏదో గిట్టుబాటు కావట్లేదు, వాస్తవం కదా. అలా రైతాంగం వ్యవసాయానికి దూరం అయిపోతా ఉన్నారు. దాంతోపాటు మన పిల్లల్ని చదివించాము, బాగానే ఉంది. వాళ్ళు ఏడుంటారండి, మా అబ్బాయి ఏడుంది తెలుసు హైదరాబాద్, మా అబ్బాయి ఏడాది, నేను ఏడుంటాను అదే అమెరికాలో కొంతమంది అంటే దూరంగా వెళ్తున్నారు. మనం ఉండే స్థానానికి పెద్దల నుండి స్థానానికి దూరంగా. దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? మన గవర్నమెంట్ 4 ఏళ్ళు పెన్షన్ పడుతుంది మాకు అవసరం. అదే నాకేమో నష్టం అనుకోకూడదు. జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇలా ఎప్పుడైతే 4,000 అయితే అందరూ సరిపోతా ఉన్నాయి, ఎట్లా కూడా వాగాలు వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. కింద పడితే లేపేవాళ్ళు పల్లెటూరు. ఎందువల్ల ఆడ ఉద్యోగ కల్పన లేదు లోకల్గా, అందుకని దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకుముందు అందరూ ప్రోత్సహించారు, అమెరికా బాగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఊళ్ళో 4 కోపట్టేవాళ్ళు లేరు చచ్చిపోతే గ్రామాల్లో. అసలు సమస్య ఇప్పుడు బయలుదేరింది. ముసలాళ్ళు ఏమైపోతారో అర్థం కావట్లేదు, పడితే లేపేవాళ్ళు లేరు. అంటే ఏంటి? ఉద్యోగ కల్పన లేకుండా తప్పించుకోవడానికి పాలక వర్గాలు మొన్న అమెరికా పొమ్మన్నారు, ఆఫ్రికా పొమ్మన్నారు. వాళ్ళు ఏంటంటే నిరుద్యోగం ఊరుకుంటారా? ప్రభుత్వాన్ని మార్చేస్తారు. అదేనా? ఇటువంటి కుంటి సాగులతో మనంతా మాయబుచ్చి మమ్మల్ని అటాగా ఉంచారు. మనకే ఉద్యోగ కల్పన లేదు బయట గవర్నమెంట్ సెక్టార్. తర్వాత మీరు గమనించినట్టయితే మనకు వచ్చే తర్వాత ఇది ఒక పాఠశాలను ఉద్దేశించి కాదు, ఒక మేనేజ్మెంట్ ఉద్దేశించి. మనకి మినిమం శాలరీ ఎంతో కొంత ఉండాలి కదా. కొన్ని చోట్ల 3,000 నుంచి బిగిన్ అవుతుంది స్కూల్లో. 3,000 టీచర్ కొన్ని ప్రాంతాలు. ఎక్కడ సరిపోతాయండి 3,000? బయట పెన్షన్ గవర్నమెంట్ 4,000 ఇస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళ 18,000 ఇస్తున్నారు, తెలుసు కదా. అవి కూడా రాకపోతే అంటే అది కూడా గవర్నమెంట్ ఇస్తున్నాయి కదా, 18,000 ఇస్తారు సంవత్సరానికి. ఇవన్నీ ఉన్నా కానీ 3,000తో బతకలేదు. చేస్తారు వీళ్ళే ప్రాజెక్ట్ ఇది కూడా ఇస్తారు. ఏ పేర్లు మారుతున్నారు రెండాటికి, పేర్లు మారుతున్నారు. ఏది ఇస్తున్నారు అయ్యేది కాదు సమస్య. 3,000తో బతకాలి. అందుకని మినిమం శాలరీ టీచర్కి 15,000 ఉండేది. ఇట్లా లెక్చర్కి అయితే మా బోర్డు లెక్చర్స్కి అయితే 25,000. టౌన్లో ఉంటారు, ఎట్ట పోతారండి? అది 10,000 బిగిన్ చేస్తున్నారు, 9,000 10,000 బిగిన్ చేస్తున్నారు లెక్చర్కి కూడా టౌన్లో. చాలా దారుణమైన పరిస్థితి. అందుకని మినిమం శాలరీలో ఇంకోటి కూడా చెబుతాం, దీన్ని శాలరీయే కాదు సమస్య, అలా భద్రత లేదు, పోవట్లేదు ఉద్యోగం. అదేవిధంగా దూత్తంటే పారిపోవాల్సి వస్తుంది. మనకు భద్రత ఉంటే, హక్కు ఉంటే కదా మనం అక్కడ పోరాడేది. అటువంటి హక్కులు లేకుండా పోయినాయి. అందుకని మేము గవర్నమెంట్కి వాడుతుంది ఏంటంటే మినిమం కొన్ని కండిషన్స్తో కొన్ని తీర్మానాలు చేసి మినిమం భద్రత ఉండేటట్టుగా ఉద్యోగస్తులకి చేయాలి. అప్పుడే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది, ఎప్పుడు పోద్దో ఎప్పుడు ఉండదో అనుకుండా ఉండదు అనేది ఒక కోరిక. తర్వాత మన పిల్లలు ఉన్నారు, మీరు గమనించినట్టయితే మీరు చిన్నపిల్లలు అందరూ దాదాపుగా మా పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేస్తే పని మీద ఉన్నానంటారు, మాట్లాడడానికి టైం లేదు. పొద్దున పూట 11 నుంచి రాత్రి తెల్లారుదాం 4 దాకా పడతారు. ఏంటండి ఇప్పుడు బాగానే ఉండదు, లక్షలు ఇస్తారు. రేపు వైద్యం సరిపోతుంది, వైద్యాలు సరిపోతుంది. ఆ అమ్మాయి చెప్పాను, అమ్మాయి ఇసుడు ఉద్యోగాలు ఏదో తల్లి ఇంటికి ఏదో ఒకటి చేసుకోవాలి అంతే కదా. ఎన్ని గంటలు చూడండి, 9 మధ్యాహ్నం 11 నుంచి అన్నీ రాత్రి 4 గంటలు, తెల్లారుదాం 4 గంటలు అంటే చూడండి అనారోగ్య పాల్గొంటారు. అందుకని ఏదైనా 10 గంటలు పెంచేశారు ప్రైవేట్. మన ప్రైవేట్గా పెట్టుబడిదారుడు వ్యతిరేక కాదు, మా అత్యాశ కలిగిన ప్రైవేట్ పెట్టుబడి. నారాయణమూర్తి గారు మంచాడే పాపం, అయినా కానీ 70 గంటలు చేయమంటున్నాడు కొత్తగా. వారానికి 70 అంటే 5 రోజులు 70 గంటలు చేయాలంట. మేము చేసేది 9 గంటలు రోజు కట్టేది 72 గంటలు అవుతుంది దాదాపు వారానికి. అర్థం అదే ఇంత పని విధానం ఉండకూడదు. ఆ రోజుల్లో ఏమంటారు, పారిశ్రామిక రోజుల్లోనే తెచ్చుకున్నారు జనం. అత్యాశకు పోయి ఉత్పత్తి పెంచి లాభాల కోసం పోతే ఆరోగ్యాలు పోతాయి, చివరి పని చేసేవాడు దొరకలేదు. అందుకనే పని విధానం 8 గంటలు వచ్చింది అమెరికా. రైతులకు కూడా చేశారండి, అన్ని అవతారాలు వేశారు. అయితే ఇప్పుడు పుస్తకాన్ని నేను నిలబడదామని ఒక చిన్న గ్రూప్లో పెట్టాను, మా ఫ్రెండ్స్ గ్రూప్లో. ఇలా ఎమ్మెల్సీకి ట్రై చేద్దాం అనుకున్నాను, నిలబడదాం అనుకున్నాను పెట్టాను. క్వశ్చన్ వచ్చింది మనకి, వెనక్కి వచ్చింది కొన్ని క్వశ్చన్. ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మొదటి క్వశ్చన్, లేదా మీకు వెనకాల రాజకీయ పార్టీ ఏమైనా ఉందా భయ అని అడిగారు. 3 అసలు నువ్వు ఎందుకు డబ్బుడా ఉన్నారు కదా అని అడిగారు. మీకెందుకు ఎన్ని లేడాడి, నువ్వు ఎందుకు ఉన్నారు కదా ఆల్రెడీ ఎమ్మెల్సీలు ఉన్నారు, నువ్వెందుకు? 3 క్వశ్చన్. దానిలో మొట్టమొదటిగా నేను చెప్పింది ఏంటంటే డబ్బులు లేని మాట వాస్తవం, నా దగ్గర రాజకీయ పార్టీ లేకపోవడం కూడా వాస్తవం. కానీ ఎందుకు నిలబడాలనే దానికి మొదటి సమాధానం చెప్పాను. ఏం చెప్పానంటే
నేను తయారు చేశాను కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసుకున్నాను. ముందే రెడీ అయ్యే ఉండాలి నేను కాస్త. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి దీనిలో 10 పాయింట్లు పెట్టుకున్నాను. దీనిలో మామూలుగా మండలి ఏర్పడిన తర్వాత ఇటువంటి సమస్యల్ని తీర్చున్నట్లయితే నా అవసరం లేదు, పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. వాళ్ళే చేసినప్పుడు నాకెందుకు ఇవన్నీ? ఈ ఖర్చుతో కూడా తిరగాలన్నా ఖర్చే కదా, ఇప్పుడు కారు వేసుకొని తిరగాలన్నా ఎన్ని ఖర్చే కదా. ఎందుకని ఎవరు మాట్లాడతారు? అదే ఎన్ని చేయలేదని నాకు తెలుసు, మీకు తెలుసు. చూడండి ఒకసారి చూడండి, ఎవరు జరగలేదని తెలుసు మాకు. అందరూ రకరకాల వాళ్ళు పోటీ చేశారు, గెలిచారు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు, ఇవన్నీ పట్టించుకోలేదు. ఆ దృష్టితో నేను నిలబడతానని. మరి నీకు అసలు ఈ మధ్య కొత్త వచ్చింది, చక్కగా తిరిగేస్తారు. 2 జిల్లాలు అయిపోయింది యాక్టివ్ తిరగడం. ఏంది కుర్రాడు ధైర్యంగా తిరుగుతున్నాడు అన్నాడు. ఈ శక్తి ఆడి నుంచి వచ్చిందని ఎవరు కూడా దీనికి సమాధానం చెప్పటల్లా. కాబట్టి అందరూ సైలెంట్గానే ఉంటారు కదా బయట. సమాధానం చెప్పగలిగినప్పుడు నువ్వేదో చేసావు, నువ్వు అట్లా ఇటు వచ్చి మాట్లాడుతావు అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇదే నాకు శక్తి ఇస్తుంది. మీకు చేయలేని తన అసమర్థతే నాకు ఎనర్జీ, అంతే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసమర్థతే నాకు ఎనర్జీ. మీరు చేస్తుంటే నేను మాట్లాడలేను, అందుకని తిరుగుతూ ఉండడం. ట్యాప్ కట్టారు, ఎవరు ఉన్నారు కనుక ఈ అబ్బాయి అప్పుడే తిరుగుతూ ఉంటాడు. ఏంది ఏ క్వశ్చన్ ఎక్కడ పోయినా దానికి సొల్యూషన్ ఏంది? ఇది రైతులు గమనించండి. పంజాబ్ రైతులు కూడా చేస్తున్నారు రాజశేషుడు. అసలు ప్రజల సమస్యల మీద స్పందన గవర్నమెంట్ నుంచి చాలా కరువైపోయింది. ప్రజలు వెళ్ళి ఉద్యమం చేసి ఏమంటే మాకు ఈ సమస్యలు స్పందించాలి కదా. ఏదబ్బా ఈ సమస్య దీన్ని ఇంత 100% చేయాలి, 50% చేయాలని ఒప్పుకోవాలి కదా. అటువంటి స్పందన లేదు ఏ గవర్నమెంట్ అయినా కానీ. అధికారులు లేనప్పుడు ఒకటి, అధికారులు పోతే ఎవరైనా కానీ ఇది జరుగుతున్న జరిగిన విషయం. వీటన్నిటికీ మేమేమన్నా అనుకోటి అన్నా దాదాపు మనం లక్ష్మణరావు గారు 4 సార్లు పోటీ చేశారు, 3 సార్లు మాకు 14 ఏళ్ళు. ఈయనతో మార్చి 14 ఏళ్ళు. వాళ్ళే అంటారు మెమోరాండం ఇస్తే చాలు కదా అన్నట్టు లెవెల్లో ఉండేవారు. మెమోరాండం ఇస్తే అంత ఉద్యమాలు నడుపుతుంటేనే 600-700 మంది రైతులు చనిపోతేనే ప్రభుత్వాలు స్పందించిన సమయంలో మనం మెమోరాండంతో సమస్య తీరుతుందా? అదే మెమోరాండాలు ఇస్తే తీరుతాయి సమస్యలు. జరగట్లేదు కదా. మనం గమనించాం కదా. 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఏమైనా సమస్య మీకు తీరియం ఏమి లేదు. మాట్లాడితే 80, 60, 62 చేస్తాయి. మీరు చేసేది ఏంటి? వాళ్ళు మనం తప్పించుకోవడానికి ఏరియాస్ ఉండడానికి తప్పించుకోవడానికి 60, 62, 65, 70 కూడా చేస్తారు. అదే మనకి ఏరియాస్ దూరం చేసి కరెక్ట్ పెడుతున్నారు. అందుకనే దానిలో ఉన్న స్వార్థం అది. మనం చేయాల్సిన అవసరం గవర్నమెంటే నిర్ణయాలు అయ్యింది. ఇవన్నీ కూడా మనం పోరాట దిశలో వెళ్ళాలని మేమందరూ కూడా మీరు కాదు, నేను కోరేది ఏంటంటే మేము త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం. సాధించే సాగు ఈ విషయంలో నేను మీకు విజ్ఞప్తి చేస్తూ చాలా ఉన్నాయి సమస్యలు. చూడండి, మీకు సంబంధించి ఏమి చెప్పాను నేను, రైతులకు సంబంధించి ఉన్నాయి. దీనిలో ఇంకో విషయం ఉంది, మీరు గమనించాల్సిన లింక్. ఇప్పుడు మన పిల్లలు, మేము పెద్దవాళ్ళు, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఏడు వస్తాయా? గుంటూరులో ఏమైనా ఉన్నాయి ఉద్యోగాలు? ఏమి ఉండవు. లోకల్గా ఏ విధమైన ఉద్యోగ కల్పలేదు. మన ఇంటి దగ్గర కానీ మన జిల్లా డిస్ట్రిక్ట్స్లో కానీ ఏ విధమైన ఉద్యోగ కల్పలేదు. దానివల్ల ఏమవుతుంది? కొంతమంది అమెరికా వెళ్తున్నారు, పెద్ద దేశాలు వెళ్తున్నారు, కొంతమంది హైదరాబాద్ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, చెన్నై. ఇక నేను ముసలాడు అవుతున్నాను, 2 రోజులు నన్ను ఎవరు చూస్తారు? నేనేమో అక్కడ ఉండలేను, అలవాటు లేదు. ఇక్కడ 60 ఏళ్ళు ఇక్కడ పెరిగిన తర్వాత నేను ఎట్టుంటాను? పెన్షన్ అయితే ఇస్తారు, మామూలు వాళ్ళకైతే పెన్షన్ 4 ఏళ్ళు ఇస్తారు. మరి వేరే వెళ్ళండి, పెన్షన్ తప్పేం కదా ఆ వయసులో. కానీ కింద పడితే లేకపోవడం ఇప్పుడు గ్రామాల్లో యూతే లేదు. పాడి పడతాను, 4 లేరండి. మీరు గమనించండి, మన పల్లెటూరు వెళ్ళి మనం హోమ్ ల్యాండ్ ఉంటుంది, నేటివ్ ల్యాండ్ ప్లాన్ ఉంటుంది, వెళ్ళి కనిపించండి, 4 లేరు పడతాను. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మనకి లోకల్గా ఉద్యోగాలు లేకపోవడం వల్ల, ఉద్యోగ కల్పన లేకపోవడం, మన ఆడికి వెళ్ళాల్సి వస్తుంది. మనమే కాదు, మన పిల్లలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల యూత్ అనేది గ్రామాల్లో కరువైపోయింది, అన్ని రకాలుగా ఇబ్బందులు. అందుకని నేనేమన్నానండి, మా ముసలాళ్ళకి, పెద్దాళ్ళకి, వృద్ధులకి ఒక ఆశ్రమాలు పెట్టండి, మండల సెంటర్లు. మరి ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా, దాన్ని పిహెచ్సికి జోడించండి. నన్ను పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కి జోడించండి. కొద్ది సిబ్బంది ఇంతమంది దానికి 10 మంది ఎక్స్ట్రా పెట్టారు, 100 మందితో పడకలు ఏర్పాటు. ఈ విధానం గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఇబ్బంది అయితే పీపీపీ అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టండి. అజమాయిషీ ఉంటుంది ప్రజలలో కూడా అని గవర్నమెంట్ అజమాయిషీ ఉంటుంది. కాబట్టి అటువంటి స్థాపించలేదు. ఇటువంటి సజెషన్స్ కొన్ని చేశాను. అదే మీరందరూ కూడా ఇవన్నీ గమనించి మీరు చూశారు, వాళ్ళని చూశారు. నేను అనేది ఏంటంటే వాళ్ళని చూశారు, లక్ష్మణరావు గారిని చూశారు, మా రాజా గారిని కూడా చూశారు, మన అపోనెంట్స్ని కూడా చూశారు. వాళ్ళు ముందు పాలించారు, పదవుల్లో ఉన్నారు. కానీ నన్ను మీరేం చూడలేదు. గమనించండి, నేను మీకు వాగ్దానం చేస్తాను, దీనికోసం గట్టిగా పోరాడతాను, కొట్లాడతానని మీకు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా ప్రజాపాలన అయితే కూడా నాకు ఇస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.